సంఖ్యాశాస్త్ర పరంగా ఏ నెలలో పెళ్లి చేసుకుంటే మంచిది ఏంటి? ఎప్పుడు బెనిఫిట్స్ ఉంటాయి అట్లా పెళ్లి చేసుకునే దాని గురించి? ఏ నెలలో పెళ్లి చేసుకుంటే ఆ లైఫ్ చాలా అద్భుతంగా హ్యాపీగా గడిచిపోతుంది అనేది వీడియోలో చూద్దాం. సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుందయ్యా అంటే కొన్ని నెలల్లో పెళ్లి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కొన్ని నెలల్లో పెళ్లి చేసుకుంటే లైఫ్ నార్మల్గా ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్తున్నారు. ఎవరైనా సరే జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలలు కనుక మ్యారేజ్ చేసుకున్నట్లయితే ఏ సంవత్సరం అయినా సరే చాలా ఆశ్చర్యకరమైనటువంటి గిఫ్ట్లు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటూ ఉంటారు. పెళ్లి తర్వాత వైఫ్ హస్బెండ్ సర్ప్రైజ్ గిఫ్ట్తో సర్ప్రైజ్ చేస్తుంది. హస్బెండ్ కూడా వైఫ్ని సర్ప్రైజ్ గిఫ్ట్తో సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఆశ్చర్యకరమైనటువంటి గిఫ్ట్లు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటూ లైఫ్ ఎప్పుడు కూడా మ్యారిటల్ లైఫ్ గనక మాకు సర్ప్రైజింగ్గా ఉండాలయ్యే లైఫ్ అంతా అనుకుంటే మాత్రం జనవరి, ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోవాలి. కానీ ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చినా కూడా ఒక నార్మల్ లైఫ్ని మాత్రమే వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం జనవరి, ఫిబ్రవరిలో పెళ్లి చేసిన వాళ్ళకి ఉంటుంది. మార్చి, ఏప్రిల్ ఈ 2 నెలల్లో ఎవరిలో పెళ్లి చేసుకుంటే లైఫ్ పార్ట్నర్కి ఏం కావాలో అవి సమకూర్చగలుగుతారు. అంటే వైఫ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తే హస్బెండ్ దాన్ని ఇవ్వగలుగుతారు. హస్బెండ్ ఏది ఎక్స్పెక్ట్ చేస్తే వైఫ్ దాన్ని ఇవ్వగలుగుతుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ భాగస్వామి లైఫ్ పార్ట్నర్కి ఏది కావాలో అది సమకూర్చగలిగే శక్తి, ఆ అవకాశాలు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో మార్చి ఏప్రిల్లో పెళ్లి చేసుకోవాలి. సో మార్చి, ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్న కపుల్ ఎప్పుడైనా కాస్త రొమాంటిక్గా ఉంటారని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు. కాబట్టి మార్చి, ఏప్రిల్ నెలలో లైఫ్ పార్ట్నర్ కావాల్సి ఇస్తారు, కుటుంబ సభ్యులను బాగా చూసుకుంటారు. ఆ కపుల్ కూడా చాలా రొమాంటిక్గా బ్రహ్మాండంగా లైఫ్ని లీడ్ చేస్తారు. అలాగే మే, జూన్ నెలల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు మాత్రం కుటుంబ సభ్యులతో అంతగా కలవలేరు. ఎక్కువగా ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అంటే వాళ్ళ ఫ్యామిలీస్తో ఎక్కువగా అటాచ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండేటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఇలాంటివి కూడా మే, జూన్ నెలలో పెళ్లి చేసుకోవడం అనేది కొద్దిగా ఇబ్బంది పరిస్థితులు కలుగజేస్తుంది. అలాగే జూలై, ఆగస్టు నెలల్లో పెళ్లి చేసుకుంటే ఎవరైనా సంఖ్యాశాస్త్ర పరంగా జూలైలో కానీ ఆగస్టులో కానీ పెళ్లి చేసుకుంటే ఒకరినొకరు బాగా చూసుకుంటారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ బాగా పట్టించుకుంటారు. అలాగే మంచి ప్రణాళికలు వేసుకుంటారు వీళ్ళు. జూలై, ఆగస్టులో పెళ్లి చేసుకున్న ఆ కపుల్ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే లైఫ్ గురించి స్కెచెస్, ప్లాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. 10 సంవత్సరాల తర్వాత మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లా ఉండాలి, మనకి ఎంతమంది పిల్లలు ఉండాలి, ఆ పిల్లలు ఏ రంగంలో ఉండాలి, వాళ్ళ పిల్లలు ఎట్లా సెటిల్ అవ్వాలి, ఇలా కంప్లీట్గా పర్సనల్ లైఫ్ గురించి పిల్లల గురించి ఇంకోటి డబ్బుల గురించి ప్లానింగ్, పద్ధతి, ఒక స్కెచ్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. జూలై, ఆగస్టులో పెళ్లి చేసిన వాళ్ళు జరుగుతుంది. అలాగే పిల్లల్ని కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. జూలై, ఆగస్టులో పెళ్లి చేసిన పిల్లల్ని టాప్ పొజిషన్లో నిలబెట్టగలిగే పొజిషన్లు జూలై, ఆగస్టు నెలలో పెళ్లి చేసిన వాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అలాగే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పెళ్లి చేసిన వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు. వాళ్ళిద్దరి వ్యక్తిత్వం ఒకేలా ఉంటుంది. వాళ్ళిద్దరు బాగా ఎక్కువగా షికార్లకు తిరుగుతుంటారు. ఎవరైనా లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు టూర్లకు వెళ్ళాలి, సరదాగా బయటకు వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, షికార్లు తిరగాలనుకుంటే మాత్రం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పెళ్లి చేసుకునే వాళ్ళు కనుక చేసుకుంటే వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది సంఖ్యాశాస్త్రంలో చెప్తున్నారు. సో ఒకరంటే ఒకరు ప్రాణం పెట్టేంత ప్రేమను ఉండాలన్నా కూడా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పెళ్లి చేసుకోవడం మంచిది సంఖ్యాశాస్త్రంలో చెప్తున్నారు. అలాగే మిర్రర్ ఇమేజ్లో ఉంటారు. ఇద్దరికి కూడా వ్యక్తిత్వం ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుందని చెప్తున్నారు. అలాగే నవంబర్, డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవరి నేచర్ వాళ్ళది ఉన్నా సరే అన్యోన్యంగా ఉంటారు. పర్ఫెక్ట్ కపుల్ అని అందరి చేత అనిపించుకోగలుగుతారు. ఎవరైనా సరే నవంబర్, డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకుంటే వాళ్ళని చూసి అందరూ కూడా ఇదిరా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, కపుల్ అంటే ఇలా ఉండాలి, వీళ్ళని చూసి అందరూ నేర్చుకోవాలని ఒక ఐడియల్ కపుల్ లాగా ఒక పర్ఫెక్ట్గా ఉంటారు అనమాట. వాళ్ళ కోరికలు సరిగ్గా తీరకపోయినా సరే, వాళ్ళకి సమస్యలు ఉన్నా సరే, చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ కపుల్, ఐడియల్ కపుల్, భార్యాభర్త అంటే ఇలా ఉండాలి, ఎదుటి వాళ్ళ మీద అనిపించిన నవంబర్, డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకోవాలి. మీరు పెళ్లి చేసినటువంటి నెల బట్టి మీ మీ భాగస్వామితో మీరు ఇట్లా ఉంటారని డిసైడ్ అవుతుందని సంఖ్యాశాస్త్రం చెప్తున్నారు.